ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభన లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీ అందరితో అయితే నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా వరకు రెంట్ హౌసెస్లో ఉన్న వాళ్ళ కష్టాలు ఏంటో, బాధలు ఏంటో మీతో అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఏం లేదండి, యాక్చువల్గా నేను నా మ్యారేజ్ తర్వాత నేను చెన్నైకి వెళ్ళిపోయాను. అక్కడ వచ్చేసి 12 years ఉన్నాను అనమాట. నేను 8 years ఒక హౌస్లో, ఇంకొక 4 years ఇప్పుడున్న హౌస్లో ఉన్నాను. తర్వాత నేను వెకేట్ చేయాల్సి వచ్చింది. రీజన్ ఏంటంటే, వాళ్ళు ఉన్న ఓనర్ కొడుకు వచ్చేసి వాళ్ళదనమాట. ఈ హౌస్ కింద ఫ్లోరు, మేమున్న హౌస్ వాళ్ళ కొడుకుదనమాట. వాళ్ళ కొడుకు కోడలు వస్తున్నారు అన్నందుకు మాకు వెకేట్ చేయమన్నారు. సరే, మేము వేరే అంతా చూసుకున్నాం అనమాట. అక్కడ మాకు చాలా కాస్ట్ అనిపించింది. లివింగ్ కాస్ట్ ఎక్కువ ఉండడము, తర్వాత చాలా చిన్నగా ఉంటాయండి రూమ్స్. అక్కడ అసలు ఉండలేము కూడా. నాకైతే అక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టం లేకుండింది. లక్కీగా వాళ్ళు వేరే చూసుకోమనడంతో మాకు ఒక మంచి ఛాన్స్ అనమాట. అక్కడికే ట్రై చేసాము, వెతికినాము. మాకు ఏమి నచ్చలేదు, రీజనబుల్ అనిపించలేదు, ప్రైస్ ఎక్కువ, నచ్చకపోవడం అక్కడ ఉండబుద్ధి కాలేదనమాట. ఇంకా ఇదొక సాకుతో నేనైతే హ్యాపీగా ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయానమాట. ఏదేమైనా కూడా రెంట్లో ఉన్నప్పుడు పడే కష్టాలు అంతా ఇంత కాదండి. నేనైతే నా వీడియో చూసే వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, వీలైనంత వరకు చాలా వరకు ఓన్ హౌస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బట్ అప్పు చేసి కాదు. అప్పు చేస్తే చాలా కష్టమవుతుంది. మరి నా సజెషన్ ఏంటంటే, ఓన్ హౌస్ కొనుక్కోవడానికి అయితే ఉంటే చిన్నదైనా పర్లేదండి. ఇలా రెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎలా మారాలో తెలీదు. మేము పడిన కష్టాలు అంతా ఇంత కాదు. యాక్చువల్గా అక్కడి నుంచి ఎలా రావాలో కూడా మాకు తెలియలేదు. పోయేటప్పుడేమో మేము పెద్దగా సామాన్ లేదు కాబట్టి వెళ్ళిపోయాము. అక్కడ ఉండడంతో అన్నీ కొనుక్కోవడము, చాలా సామాన్లు అయిపోయినాయి. పిల్లలు ఉన్నారు దాంతోపాటు. ఇలా ఒకటి పెరుక్కుంటా బుక్స్ అంటే అన్నీ ఇంకా A to Z అనమాట. సో అన్ని సామాన్లు అవ్వడంతో రావడానికి మాత్రము అసలు మాకు ప్రాసెస్ తెలియలేదండి. ఫస్ట్ అక్కడి నుంచి ఎలా రావాలా, లారీ మాట్లాడాలా, మూవర్స్ ప్యాకర్స్ ఉన్నారండి, వాళ్ళని కూడా ట్రై చేసాం. అక్కడికి ట్రై చేస్తే అది చాలా రేట్ చెప్పినారు, 50K పైన చెప్పినారు. అది కూడా ఎప్పుడు చేరుస్తారనేది కూడా సరిగా చెప్పలేదు వాళ్ళ భాష వేరు. అక్కడంతా తమిళ్ ఉంటుంది, కొంతమంది ఏదో లాంగ్వేజ్ హిందీలాగా మాట్లాడతారు. అర్థం కాని భాష అనమాట. యాక్చువల్గా హిందీ మాట్లాడిన అర్థం అవుతుంది, కానీ వీళ్ళు తమిళ్ వాళ్ళు వచ్చేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది మనకి. బాగా అర్థం చేసుకోవాలన్నమాట వాళ్ళని. సో మోర్స్ ప్యాకర్స్ కూడా నాకు అంత సేఫ్ అనిపించలేదు. పెద్దగా సామాన్ ఏం లేకపోయినా కూడా అందులో ఏమంటే ఎక్కువ అడిగినారండి. అది బడ్జెట్ మరీ మించిపోయింది. నేను 18K లోపల మేము ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ అవ్వలేదు. అటు ఇటు తిరిగి మాకు 30 వరకు అయితే వచ్చింది. అక్కడికి మా సొంతంగా మేమే అన్నీ చేసుకుని ప్యాకింగ్ అంతా ముందే చేసి పెట్టుకున్నాను నేను. ఇలాగా మా ఆయన వచ్చేసి ఇలా డబ్బాలన్నీ తెచ్చి పెడితే A to Z ఒక 1 week నుంచి నేను ప్లాన్ చేసి నీట్గా ఒకటి కోర్స్ సెట్ చేస్తూ వచ్చినాను అనమాట. ఈయన ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే నా పని ఏంటంటే ఇలా అన్నీ ప్యాక్ చేసి పెట్టడం అనమాట. వంటకు కావాల్సిన సామాన్లు మాత్రమే కొన్ని వాడుకున్నాను. అవి కూడా ఒక దాంట్లో వేసుకుని వచ్చేలాగానే పెట్టుకున్నాను అనమాట. ఇకపోతే చూడండి, ప్రతిదీ ప్యాక్ చేసేసుకున్నాను నేను నీట్గా. ఏదానికి అంటే ఈజీగా, అంటే ఇప్పుడు మన వెహికల్ వచ్చినా కూడా ఈజీగా మనం పెట్టేలాగనమాట. మొత్తానికి అయితే చాలా ఇబ్బంది అనిపించిందండి. ఇంకా చెప్పాలంటే నేను వీలైతే మీరు, ఎందుకంటే సిటీలో జాబ్స్ కోసం అని వెళ్తుంటాము, మీరు ఫ్యామిలీస్ అక్కడ పెట్టాలనుకున్నా పర్లేదు, చాలా తక్కువ సామాన్లు పెట్టుకోండి. కొన్ని వీలైతే వంట సామాన్లు, బట్టలు ఇలాంటివి తీసుకుపోవాలి. అంటే మనం వద్దు అనుకున్నా కూడా అలా బ్యాగ్ పెట్టుకుని వచ్చేలాగా మాత్రం ప్లాన్ చేసుకోండి. నేనైతే అనుకోలేదు అసలు ఇట్లా అనేసి. చాలా సిచ్యువేషన్, అంటే అక్కడే ఉంటాం అనుకున్నాను నేను, ఇంకా అనుకోకుండా రావాల్సి వచ్చింది. ఇకపోతే నేను ముందుగానే AC అవన్నీ కూడా తీపిచ్చేసామండి. అక్కడ హ్యూమిడిటీ ప్రాబ్లం కదా, అందుకోసం మేము AC కంపల్సరీ అనమాట.
వెళ్ళిన 1 ఇయర్‌కే మేము ఏసీ పెట్టిచ్చేసుకున్నాంలెండి. తర్వాత తీయించడం అన్నీ చేసాము. అంతా తెలిసిన అన్న వాళ్ళే అనమాట. మా ఇంటి ఆపోజిట్‌లోనే ఉన్నారు. ఇంతకుముందు పాత ఇంట్లో ఉన్నాను కదా 8 ఇయర్స్, ఆ ఇంట్లో ఆపోజిట్‌లో ఉన్నారు. ఎలక్ట్రీషియన్ అన్న అంతా కూడా మాకు తెలిసిన వాళ్ళే. ఆయన కూడా ఫ్రీ ఏం కాదులెండి, అందరికీ పే చేసాము. ఇకపోతే ఇక్కడ వెహికల్ అనుకోకుండా రావడము, అసలు వస్తుందో రాదో అనుకున్నాము. బట్ ఏదో రకంగా వచ్చిందనమాట వెహికల్ ఇంటి ముందుకి. మళ్ళీ సామాన్లు ఎత్తడానికైతే ఎవ్వరు మనుషులు దొరకలేదండి ఆ టైంలో. ముందుగానే మీరు అలాంటి ఒక సామాన్లు ఉండి ఖాళీ చేయాలనుకుంటే మాత్రం ముందుగానే ప్రీ ప్లాన్డ్గా 2 మనుషులను అయితే రెడీ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మాకు ఆ టైంలో ఎవ్వరు డబ్బులు ఇస్తామన్నా కూడా, అంటే వీళ్ళు తెలుగు వాళ్ళ ఇండి కూడా, లారీ వాళ్ళు వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళే అనమాట. వచ్చినా కూడా ఎవరు హెల్ప్ చేయలేదు. ఎందుకంటే డ్రైవరు ఇంకొకతను ఒక పర్సన్ ఉంటారు. బట్ ఎక్స్ట్రాగా ఒక పర్సన్ వచ్చినాడు. ఒకరికి 5,000 ఏమో అడిగారండి. మరీ టూ మచ్ అనిపించింది. అక్కడికి ఎవరైనా పక్కన అవైలబుల్గా దొరుకుతారని వేరే వాళ్ళకి కూడా చెప్పాను. వాటర్ క్యాన్ అన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసి అడగడం అన్నీ చేసాం. ఎవరి నుంచి 0.1% కూడా మాకు సపోర్ట్ రాలేదు. బట్ హెల్ప్ కూడా దొరకలేదు మాకు అక్కడ. ఇంటి ముందు కూడా కొంతమంది ఉన్నారు కానీ ఎవరైతే మేము డబ్బులు ఇస్తాం రండి అంటే కూడా రాలేదు. సో మా సామాన్లు ఆ రోజు పొద్దున్నుంచి కూడా మేము ఒక్క ముద్ద కూడా ఇలా తినకుండా ఇలా ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే నేనేమో అన్నీ సర్దుకుంటూ అన్నీ చేసుకుంటూ కూర్చున్నాను. చిన్న పిల్లని వేసుకుని ఉన్నాను. అట్లీస్ట్ చేసి సహాయం కూడా చేయలేదు ఆ రోజు మాకు. ఒక 2 గంటల పైన పట్టి ఉంటుంది మాకు అన్నీ ఆ వెహికల్లో ఎక్కించడానికి. అంటే మాకు వెళ్ళడము ముఖ్యమే, అన్నీ ఎక్కించి పంపించడము అన్నీ, అంటే మాకు అన్ఎక్స్పెక్టెడ్గా అంత టకటక జరిగిందనమాట. అది అనుకోలేదు మేము. ఆ మాట్లాడిన వెంటనే వెహికల్ వస్తుందని, మీరు ముందు డబ్బులు వేయండి, ఆ తర్వాత మీకు మేము వెహికల్ పంపిస్తానన్నాడు. బట్ ఎవరో తెలీదు ఎట్లా పంపించాలి మేము డబ్బులు అన్నీ అనుకున్నాం. ఇంకా నిజం చెప్పాలంటే మాకు ఆ పర్సన్ ఎవరనేది తెలీదు. ఒకే ఫోటో చూసినాము, డైరెక్ట్గా పోయి కూడా మేము మాట్లాడలేదు. ఫోన్లో మాట్లాడుకోవడము. ఆయన రెండోసారికి మాకు వెహికల్ సరే పంపిస్తాను డబ్బులు వేసేయండి అన్నాడు. కానీ డబ్బులు లేకుండానే వెహికల్ పంపించాడండి. పంపించిన వెంటనే వెహికల్ సామాన్లన్నీ ఎక్కించిన తర్వాతనే కొంచెం అమౌంట్ వేసాం మేము. ఆయన అన్నాడు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదని. సరే అనేసి ఇంకా ఏది ఎట్లన్నా కానీ అనేసి అన్నీ ఎక్కించుకున్నాం. ఆయన సామాన్ ఎక్కించే లోపల మా ఆయన ఎక్కి దిగడం అనమాట. అంత పెద్ద వెహికల్ని ఎక్కి దిగుతుంటే ఆయనకి ఎంత నీరసం అవుతుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక అన్న ఇప్పుడు మీకు కనిపిస్తున్నాడు, అన్న మాకు పైన ఫ్లోర్లో ఉంటాడు. ఆయన కూడా తెలుగు అనమాట, తెలుగు ఆయననే. ఆయన కొంచెం మాకు హెల్ప్ చేశాడు. నిజం చెప్పాలంటే పెద్ద సామాను కొంచెం వచ్చినట్టు చేసినాడు. ఇంకా చూడండి ఎక్కడం దిగడం చేస్తుంటే మనిషి ఎలా ఉంటాడు, ఏమి తినకుండా కళ్ళు తిరిగినట్టు అయిపోయి అంత వెహికల్ పోయిన తర్వాత పడిపోయినాడండి ఇలా. నిజంగా చెప్తున్నాను, నాకైతే ఇంకా కంట్లో నీళ్ళు తిరిగిపోయినాయి ఆ రోజు. యాక్చువల్గా మేము వెహికల్లోనే వెళ్దాం అనుకున్నాం అంతా, కానీ ఇంట్లో నెట్ కనెక్షన్ ఉండింది. ఓనర్తో అమౌంట్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర బ్యాలెన్స్, అవి తీసుకోవడం, దాని గురించి మాట్లాడడం అనేది ఉంటుంది. అది తీసుకోవడం అనేసి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఆ రోజు అంతకుముందు మరుసటి రోజు కూడా వెళ్తామో లేదో కూడా మాకు తెలియలేదు. టికెట్స్ కూడా దొరకలేదు మాకు ట్రైన్వి. ఏదేమైనా కానీ అనేసి మేము ఆంధ్రాలో ముందుగానే చూసుకొని అయితే వెళ్ళామన్నమాట. ప్యాకింగ్ చేసుకుని అన్నీ షిఫ్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆంధ్రాలో అయితే చూసుకుని వెళ్ళిపోయినాం. సో మేము వెహికల్ అన్నీ ప్యాక్ చేసి పంపించిన తర్వాత మా నాన్న వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. బట్ మేమైతే ఈ వెహికల్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఈవినింగ్ బయలుదేరింది. నెక్స్ట్ డే మార్నింగ్కి అట్లా వచ్చింటారు, 10 లోపల అట్లా వచ్చింటారు. మా వాళ్ళు వచ్చి షిఫ్ట్ చేసుకున్నారు, అంతా తీసుకున్నారు అనమాట. కానీ నేను, మా ఆయన, మా బాబు ముగ్గురు కలిసి మార్నింగ్, అంటే కరెంట్ అవైలబిలిటీ ఉంటే మిడ్నైట్ 2 o'clock 2:30 టైంలో మేము బుక్ చేసుకున్నాము. లక్కీగా దొరికింది లేండి టికెట్. కానీ నేను ఒకటే చెప్తాను, ఇలాంటివి చాలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సిటీ లైఫ్ అంటేనే అనాథల బతుకు అనమాట. అది మనకంటూ ఎవరు ఉండరు, మనమే చూసుకోవాలా. మేబీ నేను చూసిన అక్కడ తమిళనాడులో మాట్లాడితే బాగా మాట్లాడతారు,
మనం క్లోజ్గా ఉంటే, లేదనుకోండి రిజర్వ్డ్గా ఉన్నాం అనుకోండి అంతే. ఒకవేళ ఇప్పుడు చూడండి మేమున్న ఓనర్స్ కూడా తెలుగు వాళ్ళే అనమాట. అంతకుముందు ఉన్న ఓనర్స్ కూడా వాళ్ళు తమిళియన్స్ అయినా కూడా తెలుగు బాగా మాట్లాడతారు. అది ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. బట్ నేను అంత ఎవరితో క్లోజ్ ఉంటాను అయినా కూడా వాళ్ళు కలుపుకొని మాట్లాడేవాళ్ళు. బట్ నేను ఎంతసేపు లాక్ చేసుకుని లోపలే ఉండేదాన్ని. పెద్దగా నాకు బయట ప్రపంచం ఏం తెలియదు. ఎప్పుడన్నా ఒకసారి బయటికి వెళ్ళి ఎప్పుడన్నా ఒక సరుకులు కావాలన్నా అలా వెళ్ళి వచ్చేవాళ్ళము. ఏమైనా బట్టలు కావాలంటే వెళ్ళే వాళ్ళము. అంతవరకే తెలుసు. పెద్దగా నేను ఏమంటారు బయట అనేది మేము ఎక్కువ తిరిగే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము వచ్చిన బడ్జెట్ని చూసుకుని వాడుకోవడం, ఇలా పొదుపుగా చేసుకోవడం అనేది మేము ముందు నుంచి అలా ఉన్నామన్నమాట. సో మా ఆయనకు కూడా పెద్దగా తిరగడం ఇష్టం ఉండదు. సరే ఏదో అంత అయిపోయింది ఓకే అనుకున్నాము. ఎంత తెలుగు వాళ్ళన్నా సరే వాళ్ళు ఏం పెద్దగా మాట్లాడరండి. వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతుంటారు. మనం మాట్లాడాలనుకున్న అక్కడ బంధువులు అనేది లాంగ్ డిస్టెన్స్ అనేది ఉందంటే మాత్రం ఎవరు రాలేరు. నా పరిస్థితి అయితే అదే అనమాట. 12 years నుంచి నేను పోవడమే తప్ప నా కోసం వచ్చి చూసేవాళ్ళు అయితే ఎవరు ఉండేవాళ్ళు కాదు. హస్బెండ్ సైడ్ అయినా అంతే, మా సైడ్ అయినా అంతే. లాస్ట్లో అనిపించింది ఇల్లు వెకేట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒకరు ఉండాలి. అక్కడికి మా హస్బెండ్ సైడ్ అని ఎవరైనా పిలుచుకో అంటే కూడా ఆయన పిలవలేదు. నేను ఆయన మాత్రమే. బట్ అలా ఎవరు పడొద్దండి, చాలా ఇబ్బంది అవుతుంది. నిజంగా చెప్తున్నా, ఈ ఇన్సిడెంట్ని తలుచుకున్న ప్రతిసారి నాకు కళ్ళలో నీళ్ళైతే తిరుగుతాయి. నిజంగా చెప్తున్నాను. అదొక నేను హ్యాపీ అయితే కాదు ఎప్పటికీ. ఎందుకంటే రెంట్ హౌస్లో అసలు ఉండాలని నా కోరిక. అసలు నేను నరకం చూస్తున్నానండి. అంత రెంట్లు ఇస్తే కూడా వాటర్కి చూసుకోవాలి. బంధువులు వస్తారంటే ఎవరు రాలేదులేండి మాకు లక్కీగా. ఎవరైనా ట్యాప్స్ కానీ అన్నీ కూడా ఏమైనా అంటారేమోనని భయపడుతూ బతకాలన్నమాట. అక్కడ ఏమైనా అంటే పడలేం తొందరగా. ఇచ్చే డబ్బులు ఇచ్చి కూడా మనం ఇది చూసుకో అది చూసుకో నీళ్ళు చూసుకొని వాడండి అలాంటివే చెప్తారనమాట. సిటీ లైఫ్ అంటే అంతే. సో అలాంటివి రాకూడదు అనుకుంటే మాత్రం ఓన్ హౌస్ ఉండాలండి. కానీ ఈ సాఫ్ట్వేర్ అనుకుంటాం కానీ ఎంతమందికి ఓన్ హౌసెస్ ఉన్నాయి చెప్పండి. నిజంగా మీ అందరికీ ఏమన్నా ఓన్ హౌసెస్ ఉన్నాయా? నాకు నిజంగా నా వీడియో చూస్తున్నారు అనుకోండి, ఒక్కసారి నా కమెంట్ పెట్టండి మీరు ఇలాంటి ఫేస్ చేసింటే మాత్రం. ఎందుకంటే నేను మీకు అలా చెప్తున్నాను, ఫుల్గా కూడా నేను చెప్పట్లేదు ఈ వీడియోలో. నిజంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంత కష్టపడతారనేది నాకు తెలుసు. 5 days ఉన్నా కూడా సిస్టమ్ ముందే కూర్చుని అలా బ్యాక్ పెయిన్ ఉంటుంది, రెస్ట్ ఉండదు. 2 days ఉన్నా కూడా రెస్ట్లో ఉంటారు. మళ్ళీ ఫ్యామిలీని చూసుకుంటూ అన్నీ చేసుకోవాలంటే అంత ఈజీ అయితే కాదండి నాకు తెలిసి. మరి మీకు ఇలాంటిది ఏమైనా ఉంటే మీరు కూడా నాతో షేర్ చేసుకోండి. ఇకపోతే లక్కీగా మేము నైట్ అంతా మా బాబు అయితే నిద్రపోలేదు, నేను నిద్రపోలేదు. ఈయన చేతకాక ఈయన ఓనర్తో మాట్లాడినాడు. డబ్బులు 1 month రెంట్ అంటే 16 to 17 దాకా వాళ్ళు 16,000 మేము పే చేస్తుంటాం రెంట్. 1 month రెంట్ తీసేసుకునిందాం ఎక్స్ట్రాగా. అంటే ఇంకా చిన్న ఉంటే చూడండి అవి కూడా చార్జ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఖర్చు అదే కరెంట్ బిల్లుకి సంబంధించింది కావచ్చు, ఇంకేదో సంథింగ్ ఏదో తీసుకున్నది. మొత్తానికి అయితే 1 month రెంట్ అయితే ఎక్స్ట్రా ఇచ్చి వచ్చినాము. అండ్ ఇంకోటి ఏంటంటే లక్కీగా ఈయన ఇంకా పడుకున్నాడు కొంచెం సేపు అన్నా. నేను బాబు అస్సలు పడుకోలేదండి. అర్లీ మార్నింగ్ 6కి ట్రైన్ ఉంది మాకు ఎగ్మోర్ నుంచి. సో ఆ టైంకి మేము 2:30 టైంలో బుక్ చేస్తున్నాడు ఈయన. లక్కీగా దొరికింది. ఇంకా అంతే అండి, మేము లేసే కూర్చున్న 4కి అంతా టక రెడీ అయిపోయినాము. క్యాబ్ బుక్ చేసుకోవడం, బయటికి రావడం అనమాట. మొత్తానికి అయితే అమ్మాయి అనిపించింది. నాకైతే ట్రైన్ ఎక్కిన తర్వాత పిచ్చ హ్యాపీ అనమాట. కానీ ఈ వెహికల్ పోయింది కదా, అది కొంచెం ఉండింది బాధ. అది ఎట్లా అని ఉండింది. మేము మార్నింగ్ ఎక్కితే ఈవినింగ్ 5:30 అవుతుందండి మా నేటివ్కి రీచ్ అవ్వే లోపల. సో టైం పడుతుంది కదా. అంటే అంతలోపల మధ్యలో ఈ వెహికల్ చేరుకుంటుంది అనమాట. 10 లోపల వాళ్ళు అక్కడికి నిదానంగా వెళ్తామన్నారు. సో అట్లా టైంపాస్ చేసుకుంటా వాళ్ళు 10:30 టైంలో తీసుకుని వచ్చినట్లున్నారండి. అవన్నీ ఇంకా మా అమ్మ మా నాన్నమ్మ చెరి చూసుకున్నారు. సో వాళ్ళు అయితే అవన్నీ ఇది అయిపోయినారు. నేనైతే కొంచెం
కంగారు పడినానో అంత పడలేదనుకోండి. అర్థం ఉంటుంది కదా ఎవరికైనా. అదే అండి పరిస్థితి. మొత్తానికైతే ట్రైన్ ఎక్కిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా బాయ్ చెప్పి వచ్చేస్తాము అనుకోండి. ఏదేమైనా కూడా ఈ రెంట్ హౌసెస్లో సిటీ లైఫ్ అనేది చాలా కష్టం అండి. ఒక సొంత ఇల్లు అయితే ప్రతి ఒక్కరికి ఉండాలా. ఎందుకంటే మనకు ఓన్ హౌస్లో మన వస్తువులు ఇష్టమైనవన్నీ వదిలిపెట్టుకొని మనం జాబ్ కోసం ఎంత దూరం ఎక్కడికి పోయినా కూడా 4 సామాన్లు పెట్టుకుని హ్యాపీగా తిరగచ్చు. బట్ అది ఎప్పుడు తిరుగుతుందో నా లైఫ్లో అది కలగానే మిగిలిపోతుందేమో చూడాలి. సొంత ఇంటి కల ఉందో లేదో నాకు తెలియట్లేదు. బట్ ఇదండి మా పరిస్థితి. ఎలా దీనంగా మేము ఎలా వస్తున్నామో చూడండి మీరు. మీకే తెలుస్తుంది ఆ ట్రైన్ జర్నీ. అమ్మాయి అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. ఇదండి మా చెన్నై నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యే జర్నీ అనమాట. ఫైనల్ డేకి సంబంధించింది మీతో షేర్ చేసుకున్నాను. బట్ ఇంకా నీకు చాలా చెప్పాలనిపిస్తుంది. బట్ ఏమో తెలియలేదు. నాకు తెలిసిందే కొంచెం మాట్లాడినాను ఇందులో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇలా నా ఓన్గా నేను అన్నీ ప్యాక్ చేసుకోవడం అనేది అన్నీ మీకు చూపించినాను వీడియోలో. అందులో మీకు ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది ఎలా ముందుగానే మనం ప్రిపేర్ అవ్వాలనేది. వీలైనంత వరకు మీరు ప్రీ ప్లాన్డ్గా అయితే చేసుకోండి. ఏదైనా వెకేట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం. చూసారు కదండి, ఇదే అండి మేము చెన్నై నుంచి ఆంధ్రాకి వచ్చినప్పుడు మేము పడిన కష్టాలు అయితే ఇవే అండి. మరి మీకు ఎలా అనిపించిందని నా కామెంట్స్లో చెప్పండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.